జోసెఫ్, రా కూర్చో. రా రా కూర్చో. జోసెఫ్, జోసెఫ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చిన్నపిల్లడిలా ఏడుస్తున్నావు? సరే ఏమైంది జోసెఫ్? సరే, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ఇప్పుడు నాకేమైందని? మహారాజులా బతికని మీరు ఇలా. అయినా జీవితం అంతా తీపి అయితే చేదు రుచి ఎలా తెలుస్తుంది? జీవితం అంతా చేదే అయితే తీపి రుచి ఎలా తెలుస్తుంది? నీళ్లల్లోకి విసిరేసిన రాయి కొన్ని అలలను సృష్టించి లోతుల్లోకి దిగబడిపోతుంది. నేను కూడా నీళ్లల్లోకి విసిరేసిన రాయి లాంటి వాడిని. సరే, ఇలాంటి పెద్ద పెద్ద మాటలకు నాకు అర్థాలు తెలియవు. నేను ఆ ప్రభువును కోరుకునేది ఒకటే, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మహారాజులా చూడాలి, మహారాజులా చూడాలి, మహారాజులా చూడాలి. సరే, నేను మీతో ఒక మాట చెప్పి మీ అనుమతి తీసుకోవడం కోసం వచ్చాను. సరే, చెప్పు జోసెఫ్. సరే, నేను పొట్ట చేత పట్టుకుని మద్రాసు వచ్చినప్పటి నుంచి నాకు అన్నం పెట్టింది మీరు, బట్టలిచ్చింది మీరు, నా పెళ్లి చేసి నాకు గూడు ఏర్పాటు చేసింది మీరు. అటువంటి మీరే ఈ రోజు రాష్ట్ర కష్టాలు పడుతున్నారు. అందుకే నేనిక్కడుండి మీకు భారం కావటం ఇష్టం లేదు. కలకత్తా వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా పని జోసెఫ్, వెతుకుతాను. సరే మంచిదే, కానీ కలకత్తా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఎక్కడైనా పని వెతుక్కోవచ్చు కదా. లేదు సరే, నేను ఇక్కడ ఉండను. నేను మద్రాసులోనే ఉంటే మీ దగ్గర తప్పితే వేరెవ్వరి దగ్గర పని చేయను. ఇని ఆరుగడ్డ జోలి చేయ ఇష్టమల్ల. ఇది నా ప్రభువు తిరిగిన గడ్డ. ఈ గడ్డ మీద మీకు తప్పితే వేరెవ్వరికి సేవ చేయలేను. అలా చేయాల్సి వస్తే చచ్చిపోతారు. జోసెఫ్, జోసెఫ్, చూడు జోసెఫ్, సినిమా పరిశ్రమ అనేది సముద్రం లాంటిది. మనమంతా అందులోని చేపలు లాంటి వాళ్ళం. చేపలు చనిపోతాయేమో కానీ సముద్రం ఎండిపోదు. సముద్రాన్ని నమ్ముకున్న చేపల సినిమా పరిశ్రమ ఎక్కడ పచ్చకుంటే అక్కడికి వెళ్ళి బతుకు. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్. ప్రభువా, జోసెఫ్, అక్కడ దాదాసాహెబ్ ఫాల్కేని కలిసి నా దగ్గర పనిచేసావని చెప్తే నీకు తప్పకుండా పనిస్తాడు. ప్రభువా, ప్రభువా.